తీహార్ జైలుకు కవితను తరలించారు. భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టు నుంచి తీహార్ జైలుకు కవితను తరలించారు. ఈ రోజుతో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను భారీ భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. సాధారణ ఖైదీలకు ఉపయోగించే వాహనంలోనే కవితను తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. కవిత మధ్యంతర బెయిల్ను కూడా తిరస్కరించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కవితకు విధించారు. ఈ నేపథ్యంలో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకి తరలించారు. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర గారు, ఏం జరిగింది రోజు ఏంటి? తీసుకొచ్చారు కోర్టులో. ఇవాళ మళ్ళీ ఈడీ కస్టడీ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తే వారు ఖచ్చితంగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తీహార్ జైలుకి. మేము కూడా బెయిల్ అప్లై చేసాం. ఇంట్రీమ్ బెయిల్ మళ్ళీ ఫస్ట్ నాడు ఇచ్చారు. అప్పుడు విచారిస్తామని చెప్పారు. అప్పటి కోసం వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా ఇది బెయిల్ కేసు, బెయిల్ వచ్చే కేసు. దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ఈజ్ ఎ ఫాల్స్ కేసు. ఇట్లా భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళకి కేసీఆర్ గారు కాదు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం బయటకు త్వరలోనే రాబోతున్నారు. జ్యుడిషియల్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా 15 రోజులు కూడా కస్టడీ అడిగింది. అయినప్పటికీ కూడా కోర్టు కస్టడీకి ఇవ్వలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే చూస్తారు. బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. మేము అందులోంచి లేచే ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా కడిగిన ముచ్చంలాగా కవితమ్మ గారు బయటకు వస్తారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ మీద దృష్టి సారిస్తారు. నేను కష్టపడి పనిచేసుకుని నా సీట్లు ఎక్కువగా గెలుచుకొని వస్తాను. కవిత గారు వెళ్లే ముందు, లోపలికి కోర్టుకి వెళ్లే ముందు ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ మీద కానీ, అలాగే కేసుతో ఎలాంటి సంబంధం లేకుండా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవన్నీ చూస్తూనే ఉన్నారు. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, కవితమ్మని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ముందు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళు లొంగిపోతేనో ఒక తీరు, లొంగిపోకపోతేనే వాళ్ళ కోరికలు తీరకపోతే ఒక తీరు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఉండకూడని అంశాలు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మీరు కూడా కవిత గారిని కలిశారు. ఆమె కలవలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రయత్నం చేశాను, కలవలేదు. ఆమెకి ఎలా ఉంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైనా టార్చర్ కానీ చేసిన ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ కానీ అలాంటి ఏమైనా వచ్చింది? ఇక వారికి తెలుసండి అవన్నీ విషయాలు. లోపల జరిగిన విషయాలు నాకు తెలియదు కదా. నేను ఎక్కువగా కలవలేదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నిరపరాధి, ఓన్లీ బాధితురాలు మాత్రమే. నిందితురాలు అయితే అసలే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితమ్మ త్వరలో బెయిల్ మీద బయటకు వస్తారని ఆశిస్తాను. ఇంకా ఇది కవిత బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు. త్వరలో ఆమె కడిగిన ముచ్చుల్లా బయటకు వస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.